లోగుట్టు పెరుమాళ్ళు కెరుక చందమామ కథ. పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు. అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమల గురించి కథలు చెప్తూ ఉండటం, ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండటం పనిగా పెట్టుకున్నాడు. అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేటందుకు తగినట్లుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి కాషాయ వస్త్రాలు కట్టుకునేవాడు. రుద్రాక్ష మాలలు అవి వేసుకునేవాడు. అతను ఊరూరా తిరిగి ఉపన్యసించేవాడు. అన్నలారా, అక్కలారా, తల్లులారా, తండ్రులారా, ఎల్లప్పుడూ సత్యమే పలకండి. ఎవళ్లను మోసం చేయకండి. నీ కార్యాలు చేసి తరించండి. నీ సొమ్ము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి. కర్మ అనగా పని చేయటమే మన వంతు. ఫలం పెరుమాళ్ళకే వదిలివేయండి. దాన ధర్మాలు విరివిగా చేయండి. ఇదే మానవులకు ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాళ్ళ స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉంటే విన్నవాళ్లకు ఒళ్ళు జలధరించేది. ఇక ఈ లోకమెందుకు, ఈ సంసారం ఎందుకు అని వాళ్లకు వైరాగ్యం కలిగేది. అందుచేత అనేక మంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు. శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తరువాత అతను పూజలకు, అభిషేకాలకు, ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు. ఇలా వసూలైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు. పెరుమాళ్ళు వేసే పైవేషం చూచి శిష్యులంతా, స్వామివారు నిజంగా మహానుభావుడు, ఈ ప్రపంచంలో ఆయనకు ఏమి కావలే, ఇటువంటి సద్గురువు దొరకటం మన పూర్వపుణ్య విశేషం అని వాళ్లల్లో వాళ్ళు ఆనందించేవారు. త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాకిపోయింది. ఎక్కడ పడితే అక్కడనే ఎంతోమంది ధనవంతులు ఆయన శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు. అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి గురువుగారిని భిక్షకు పిలిచేవారు. ఎవళ్ళ మట్టుకు వాళ్ళకే ముందుగా మోక్షమార్గం తెలుసుకోవాలని కోరిక. ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుణ్ణి కాదనటానికి స్వామికి మనసొప్పేది కాదు. అయితే అందరి ఇళ్లకు వెళ్ళి శిష్యులందరినీ సంతోషపెట్టడానికి ఆయనకు కాలం చాలేది కాదు. అయినా పెరుమాళ్ళ స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు. ఎంతోమంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు అరగించారు. వాళ్లను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించారు. చివరికి ఒకనాడు స్వామికి భిక్ష చేయటం ఒక పేద శిష్యుని వంతు వచ్చింది. స్వామివారు వస్తాననటమే చాలు, గిన్నె ముంతా తాకట్టు పెట్టైనా సరే భిక్ష చెయ్యాల్సిందే కాని నా వల్ల కాదు అనటం సిగ్గుచేటు, పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగా భిక్ష జరిగింది. శిష్య, అనేక చోట్ల భిక్ష జరిగింది కానీ నీ మోస్తరుగా ఎవళ్ళూ చేయలేకపోయారు. కాని నీవు పేదవాడవని విన్నామే, ఇంత చక్కగా ఎలా చేసేవో అన్నారు స్వామి. దానికి బదులుగా, స్వామి అంతా పెరుమాళ్ళు కెరుక అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు. సరే, మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనసులో సంతోషించాడు. శిష్య, నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది. మరి 4 రోజులు ఇక్కడనే ఉండి నిన్ను ధరింపచేసి మరీ వెళ్తాము అని స్వామి సెలవిచ్చారు. ఈ పేదవాడి మీద స్వామీజీకి ఇంత అభిమానం కుదరటమేమిటి? ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన తక్కిన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెల్లో రాయి పడింది. మొదటి రోజు భిక్షకే ముంతా మూకుడు తాకట్టు పెట్టవలసి వచ్చే. ఇంకా 4 రోజులు ఉంటానంటున్నాడు స్వామి, ఏం చెయ్యాలి? పేద శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసాహించాడు. ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకమున్నాయి. నీది నాది అనే భేదబుద్ధి పనికిరాదు. కర్మ అనగా పని చేయటమే మన వంతు. ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనసులో గుర్తుంచుకున్నాడు. పేద శిష్యుని ఇంట్లో పెరుమాళ్ళ స్వామికి 4 రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది. స్వామి శిష్యుని భక్తికి మెచ్చుకుని ఎక్కువగా దీవించాడు. అయితే స్వామికి ఏదో సందేహం కలిగినట్లు కనబడేవాడు. ప్రతిరోజున శిష్యుని దగ్గరకు పిలిచి, శిష్య, నీవు పేదవాడని విన్నామే, ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవాడు. అలా అడిగినప్పుడల్లా శిష్యుడు, స్వామి అంతా పెరుమాళ్ళు కెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు. 5 రోజులు అయిన తరువాత స్వామివారు మరొక గ్రామానికి మకాం మారుద్దామని ఏర్పాటు చేసుకున్నారు. వెళ్లే ముందు పేదవాడైన ప్రియ శిష్యుణ్ణి బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలన్నీ చెప్పారు. శిష్యుడు మళ్ళీ ఒక్కసారి స్వామి అంతా పెరుమాళ్ళు కెరుక అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. స్వామివారు కొత్త మకాం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహం తీసి చూచుకున్నాడు. చూచేసరికి ఏమున్నది? అరవేస బంగారపు విగ్రహము 5 తులాల బరువైనా లేదు. లోపలంతా గుల్లైపోయి ఉంది. పెరుమాళ్ళు పేద శిష్యుణ్ణి మనసులో తలుచుకుని, శిష్య,
లక్షలాది జనానికి వేదాంతం బోధించాను. కానీ నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను. ఈనాటికి నువ్వు బయలుదేరి నా కళ్ళకు పట్టిన మాయపుర తుడిచివేశావోయ్ అని అంటూ గొప్పగా కూలబడిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.